కూడా ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి వాయిస్ వినిపిస్తుంది కదా మీకు అందరికీ? వినిపిస్తుందన్న. మరి ఈ సమయంలో మనము ఈ యొక్క బైబిల్ స్టడీలో యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వచ్చి ఉన్నాం. పోయిన వారం మనము ఆ 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలను ధ్యానం చేసుకున్నాం. మరి ఈ దినాన 29వ భాగంగా మరి 4, 5, 6 వచనాలు 4, 5, 6 వచనాలు 4వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలు చదువుకొని అందులో ఉన్నటువంటి సత్యాలను మనం ధ్యానం చేసుకుందాం. మరి బైబిల్ ఉన్నవారు ఒకరు చదవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇది 4వ వచనం. 5వ వచనం, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదు. లోకము వారి మాట వినును. ఇది 5వ వచనం. 6వ వచనం, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించలాగున చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడు పరమాత్ముడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో మరొక బైబిల్ స్టడీ దినాన్ని మాకు దయచేసినారు ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన, ఈ యొక్క బైబిల్ స్టడీలో జాయిన్ అయినటువంటి బిడ్డలందరినీ బట్టి మీకు స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు. మరి ఇంకా చేరాలని ఆశపడిన వారిని కూడా చేర్చండి. అలాగిన తండ్రి, అవకాశం నుండి కూడా నిర్లక్ష్యం చేసే వారిని మీరే జ్ఞాపకం చేసుకొని మరొకసారి వారికి ఇలాంటి సమయాన్ని దయచేయమని మీకు మనవి చేసుకుంటున్నాం. మీ సత్యవాక్యం తండ్రి, మీ పరిశుద్ధమైన వాక్యం ప్రభావ, వాక్యమై ఉన్న దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. బలహీనుని నిష్ప్రయోజకుడైనటువంటి నన్ను కూడా మీ ప్రభులో జ్ఞాపకం చేసుకొని మీ పునరుద్ధాన శక్తిని బట్టి, మీ ఆత్మ నింపుదలను బట్టి మీ వాక్యం ప్రకటన చేయడానికి నాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండండి, మాలో ఉండండి, మా మధ్య ఉండండి, మమ్మల్ని నడిపించండి. ప్రతి మాట కూడా అయ్యా మాకు అర్థమయ్యేటట్టు మీరు బోధించాలని, మా బోధకుడుగా మీరు మా ముందుకు నడిపించమని మీకు మనవి చేసుకుంటాం. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధన నజరేయుడైన యేసు నామములో త్వరపరచండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇలా ఈ సమయంలో మనం అట్లయితే ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి చాలా విషయాలను మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ వాక్యం విన్న వారందరిలో కూడా ఒక మంచి ధైర్యం పుట్టుకొస్తుంది. మంచి విధంగా చెప్పాలంటే నిబ్బరమైన మనసు వస్తుంది. విశ్వాస జీవితంలో మేము బలపడాలి అన్నటువంటి ఆశ కలిగిస్తుంది ఈ 3 వచనాలలో మనం చూసినట్లయితే. కాబట్టి ఈ 3 వచనాలను శ్రద్ధగా విన్నామని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి అవకాశం లేని వారు చాలా మంది ఉన్నారు. వారు అలా అవకాశం లేక, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి దొరకనటువంటి ఈ అమూల్యమైనటువంటి పరిశుద్ధమైన వాక్కులు మనం వినిపించబడేటప్పుడు మనం ఎంత ధన్యులము. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ఇప్పుడు 4వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. పిల్లలు అక్కడ మనం చూసినట్లయితే చిన్న పిల్లలారా అంటున్నాడు. అంటే ఈ యోహాను భక్తుడు ఆయా విశ్వాసులను 3 భాగాలుగా విభజించాడని మనం మొదట్లోనే ధ్యానం చేసుకున్నాం. ఏమిటవి? చిన్న పిల్లలని, యవ్వనస్తులని,
తండ్రులారా అని 3 భాగాలుగా విభజించినాడు. ఇవన్నీ కూడా పోయినసారి మనం ధ్యానం చేసుకున్నాం కనుక ఇప్పుడు మరలా సమయం వృధా కాకూడదు. అందుకని చిన్న పిల్లలారా అంటే నూతనంగా ప్రభువుని ఎరిగిన వారిని ఆయన అలా సంబోధించినాడు. చిన్న పిల్లలు అనగా అంటే మిగిలిన వాళ్ళకి అవసరం లేదని కాదు, కానీ అంటే వీరు ఎక్కువగా ఇంకా ప్రభువులు స్థిరపడకుండా బలపడకుండా ఉన్నారు కనుక వారిని చిన్న పిల్లలుగానే ట్రీట్ చేస్తున్నారు. ఎందుకనంటే వారు ఎక్కువగా మరి సాతానుడు వారిని మరలా తన లోనికి తీసుకోవాలని అతడు ఆలోచన చేస్తూ ప్రయత్నం కూడా చేస్తా ఉంటాడు. ఎందుకని నూతనంగా ప్రభువుని ఎరిగిన వారు కనుక. కాబట్టి వారి కొరకై ప్రత్యేకంగా ఈ 4, 5, 6 వచనాలను యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు. అందుకని మొదట్లోనే అంటున్నాడు చిన్న పిల్లలారా అన్నటువంటి మాటను ఆయన సంబోధిస్తూ ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి పిల్లరా. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? మీరు దేవుని దేవుని సంబంధులు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఎందుకని ఆయన చిన్న పిల్లలని సంబోధించటమే కాకుండా మీరు దేవుని సంబంధులు అంటూ ఉన్నారు. అనంటే ఏమిటి దీని అర్థము అని అంటే మీరు ప్రభువుని ఎరిగారు కాబట్టి ఇకన మీరు ప్రభు సంబంధులు, ప్రభు బిడ్డలు, ప్రభు పిల్లలు. అందుకని మీరు ఈ విషయాన్ని మర్చిపోకూడదు అని దేవుని బిడ్డలైనటువంటి వారందరినీ కూడా యోహాను భక్తుడు పలకరిస్తూ ఉన్నాడు. మీరు దేవుని సంబంధులు అని. ఎందుకనేనంటే ఒక మాట మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ యోహాను భక్తుడే సువార్తలో మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనము ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనకు ఎవరివి అని మనం చూస్తే మొదటి అధ్యాయము 12వ వచనం దయచేసి చూసుకుందామండి. అక్కడ మనం చూసినట్లయితే ఏమనన్నాడు అంటే ఆయనను తన్ను ఎందరూ అంగీకరించెదరో కదా, ఎందరూ అంగీకరించెదరో వారందరూ దేవుని పిల్లలు అధికారం ఇవ్వబడు కదండి. ఉందా లేదా మాట మనం చూసినప్పుడు ఎందరు అంగీకరించరో తన్ను ఎందరూ అంగీకరించెదరో వారందరికీ అధికారం ఇచ్చాడంటే అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుట. విశ్వాసం ఇచ్చిన వారందరికీ ఏమిచ్చినాడు ఆయన? దేవుని పిల్లల అధికారం అనుగ్రహించెను కదా. అంటే అప్పుడు చెప్పండి, ఇప్పుడు యోహాను భక్తుడు అక్కడ సువార్తలో అలా చెప్పాడు, ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్తున్నాడు కదా, మనము లేక మీరు ఏమై ఉన్నారు? దేవుని సంబంధులై ఉన్నారని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ అధికారం వలన మనము దేవుని పిల్లలమైన, మనము దేవుని సంబంధులమైన కదండి. ఒకప్పుడు సాతాను యొక్క మరి బంధకాల్లో చిక్కుకుని ఉన్నాము. అపవాది ఎన్నో విధాలుగా మనల్ని నానా విధాలైనటువంటి పరిస్థితుల్లో మనం తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అప్పటికి మనం నిజ దేవుని ఎరగని స్థితిలో ఉన్నాము. ఎప్పుడైతే మనము యేసయ్యను అంగీకరించినామో కదండి, అంగీకరించుట అనేది చాలా గొప్ప విషయం అండి. అది అందరికీ రాదు. అంగీకరించినట్లే చెప్తారు కానీ యేసయ్య అంటే గొప్ప దేవుడే, మంచి దేవుడే అని ఆ విషయాలే అంగీకరిస్తారు కానీ హృదయమార మనస్ఫూర్తిగా కదండి ఆయన్ని అంగీకరించడం అనేది చాలా గొప్ప విషయం. అందుకనే పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు అంటే యేసు ప్రభువని తన నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినాడని ఎవరైతే విశ్వసిస్తారో వారికి రక్షణ కదా. మనం 9వ అధ్యాయంలో చూస్తాం పిల్లలు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాము ఏమిటి అంటే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి, అది బహిరంగము. హృదయంలో విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? దేవుడు ఆయనను అంటే యేసయ్యను మృతుల్లో నుండి లేపినాడని. ఎందుకు మృతుడైనాడు ఆయన అన్న ప్రశ్న వచ్చినప్పుడు కూడా దానికి సమాధానం అక్కడే ఉంది. పాపులైనటువంటి మనలను పరిశుద్ధులుగా చేసే దాని కొరకు సిలువలో ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినాడు కదండి. దేవుడే ఆయన లేపినాడు కదండి. ఆయనకి అధికారం ఉంది, ఆ పరమ తండ్రికి అధికారం ఉంది కనుక ఆయన లేపినాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అలాగూ ఆ సత్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో
వారికి మాత్రమే దేవుని పిల్లలకు ఆ అధికారం ఉంది. ఆ అధికారం పొందినటువంటి మనము ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు అనని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అందుకే మరొక దగ్గర మనం చూసినట్లయితే పౌలు భక్తుడే రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. చూస్తారా? మరి చూస్తే రోమిలకు రాసిన దేవుని పత్రిక ఆత్మ మీలో 8వ నివసించిన ఎడల ఆ మీరు ఆత్మ స్వభావము గలవారే గాని అని శరీర స్వభావము కలవారు కారు. కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే లేనివాడైతే వాడు వాడు ఆయన వాడు కాడు. కదండి, ఎంత స్పష్టంగా పౌలు భక్తులు చెప్తున్నాడో మనం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు గనుక ఉందయ్యా మాట, మనము ఆత్మ స్వభావం గలవారము కదండి, పరిశుద్ధ ఆత్మని యొక్క స్వభావం కలిగిన వారము అన్నటువంటి మాట మనం గుర్తు చేసుకుంటాం. గనుక పిల్లరా, అంతేకాదు ఇంకా మనం గుర్తు చేసుకున్నట్లయితే మనము కదండి, మన యందు ఈ గొప్ప మర్మం ఉంది. ఏమిటి అని అంటే, చూస్తారా? కొలస్సీలకు రాసిన పత్రికలో కదండి, అపోస్తలుడైన పౌలే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఇంకొక మాట చెప్తున్నాడు కదండి. ఏమంటున్నాడు అని అంటే, అన్ని జనులలో ఈ మర్మం యొక్క ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ నిరీక్షణయ్యి ఉన్నాడును సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఉన్నాడు. మనం క్రీస్తునందు మనం ఉన్నాము కదండి, మనం క్రీస్తు సంబంధం అయి ఉంటున్నాం కదా. ఇలాగా మనం గుర్తు చేసుకొని ఇప్పుడు యోహాను భక్తుడు 4వ వచనంలో చెప్తున్న మాట, 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు కదండి, మనలో ఉన్నవాడు సంగతి చెప్తూ ఉన్నాడు కదా. ఎవరు అయినా మనలో ఉన్నవాడు అని మనం చూసినప్పుడు ఇప్పుడు అదే చదువుకున్నాం మనం. ఏమిటది అని అంటే, చూడండి పిల్లరా, మనలో ఉన్నవాడు ఎంత బలవంతుడో ఆ మాట మనం వాడు చూస్తాం. మీలో ఉన్నవాడు కదండి, లోకములో ఉన్నవాని కంటే ఏమై ఉన్నాడు? గొప్పవాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటుంది. అలాగా గుర్తు చేసుకున్నప్పుడు చూడండి పిల్లలు, 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ విషయాన్ని యేసయ్యే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి పిల్లరా, 14వ అధ్యాయము 20వ వచనంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఎందుకు ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను అని అంటే, ఏదోలే మనము అందరిలాగా ఉన్నామని కాదు, లోకములో ఉన్నటువంటి అందరికీ కన్నా కూడా మనం ఎంత బలవంతులమో అన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వారం ఉంటున్నాం. 14వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పెను. ఎక్కడ చదువుతున్నాడు? 20వ వచనం. 14 నేను నా తండ్రి యందును, అదేంటి మనం చూసినట్లయితే, నేను నా తండ్రి యందున్నాను కదండి, మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినము మీరు ఎరుగుదురు. చూసారా? ఇప్పుడు ఎంత సీక్వెన్స్ గా చెప్తున్నాడు చూడండి ప్రభు. ఏమంటున్నాడు అంటే, నేను నా తండ్రి యందున్నాను కదండి, ఇప్పుడు నేను తండ్రి స్వరూపమే, తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను. అదే కదా కింద ఏమవుతుంది అంటే, మరి అది చెప్పి మీరు నా యందును నేను మీ యందును ఉన్నాము. దేవుని సంబంధాలకు ఉన్నటువంటి ఈ గొప్ప ఆధిక్యత మనం గుర్తు చేసుకోవాలి. ఊరికే లేము మనం. ఒకప్పుడు సాతాను సంబంధులమే ప్రభువుని అంగీకరించిన తరువాత ప్రభు పిల్లలమైనటువంటి అధికారం మనకి ఇవ్వబడింది. అదే కాకుండా పిల్లరా, మనం ఇప్పుడు ఆ ప్రభువులో ఉన్నాము, ప్రభు మన యందు ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం. ఎందుకనంటే ఇంత ధైర్యము మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనం ఒంటరిగా లేము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉన్నాం. అందుకనే ఈ సమయంలో మనం చూసినట్లయితే, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కదండి. ఆయన జయశీలుడు
మరణమును, పాతాళమును, సాతానును, సమాధిని జయించినటువంటి జయశీలుడైన అలాంటి జయశీలుడు మనలో ఉన్నాడు. ఈ మాట బాగా అర్థం చేసుకోండి పిల్లరా. ఆ 20వ వచనం మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏమంటున్నాడు అనంటే, నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని మీరు ఆ దినాన్ని ఎరగతారు. ఇప్పుడు వరకు తెలియని పరిస్థితి ఇది, రహస్యం ఇది, మర్మం ఇది. అయినా కూడా నేను చెప్తున్నాను, ఆ దినాన తేట తెల్లమవుతాయి. ఎప్పుడు? ప్రభు దినాన కదా. అయితే మనము ఈ సత్యాన్ని ఎరిగిన వారమై ధైర్యముగా ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం. అందుకే ప్రియరా, మనము ఈ విధంగా చూసినప్పుడు మనం ఏం చేయాలి? ఆ యొక్క 4వ వచనంలోనే మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఆయన? గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు అంటున్నారు కదా. జయించి ఉన్నారు కాబట్టి ప్రియరా, మనము కాదు కానీ మనలో ఉన్నవాడు ఆ యొక్క మనలో అపవాదిని ప్రభువే జయించే రీతిగా మన పక్షంగా ఉన్న మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అందుకే యాకోబు భక్తుడు మరొక విధంగా చెప్తున్నాడు. చూస్తారా? యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే పిల్లలు ఏమి రాయబడిందో చూడండి. 7వ వచనంలో మనం కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఎందుకని మనం లోబడి ఉండాలి అని అంటే, మనలో ఉన్నవాడు కదండి యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆత్మ అయినటువంటి ఉన్నాడు, మనలో ఉన్నాడు కనుక మనము ఏం చేయాలి? ఆయనకి లోబడి ఉండాలి కదా. ఇంకా ఏమంటున్నాడు చూడండి. కాబట్టి లోబడి ఉంటుంది, అపవాదిని ఎదిరించడి. అంటే వాడు ఎప్పుడు కూడా మనలను లోకంలోనికి లాగాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ప్రభువుకి లోబడి ఉన్నాం అనుకోండి, అప్పుడు వాడిని ఎదిరించేటటువంటి ధైర్యం మనకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలన్నీ మనలో ఉంటే తప్పనిసరిగా మనం వాడిని ఎదిరించగలుగుతాం. అలా కాకుండా ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలిపెట్టేసామనుకోండి, దాని వలన ప్రయోజనం ఉండదు. తప్పనిసరిగా మనం వాడి చేతిలో ఓడిపోతాం. అర్థమైందండి? కాబట్టి మనం ఓడిపోకుండా మనం జయించాలి. మన పక్షంగా ఉండి మనకు విజయం ఇచ్చే ఆ ప్రభువు ఉన్నాడు కనుక అన్నటువంటి ధైర్యంతో మనం ముందుకు సాగితే, ఇప్పుడు ఆ రాయబడిన మాట చూడండి. ఏమంటున్నాడు అని అంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమైపోతాడట? పారిపోవును కదండి. వాడి పారిపోవాలి అని అంటే మనలో ఉన్నవాడి ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో అది మనం గుర్తు చేసుకోవాల్సిన వారము. అందుకే ఈ యోహాను భక్తుడు అంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఎలాంటి వాడంట? గొప్పవాడు కదండి. ఇంకా ఏమంటున్నాడు? గొప్పవాడు గనుక మీరు వారిని ఏమంటున్నాడండి? జయించి ఉన్నారు అంటున్నాడు కదా. కాబట్టి ఆల్రెడీ జరిగిపోయినట్టుగా చెప్పేస్తున్నాడు యోహాను భక్తుడు. మీరు జయించి ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడే ఆ విజయం దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి మనం మరలా ఓడిపోయేటటువంటి స్థితికి మనం రాకూడదు. వచ్చినాము అని అంటే మనం సాతానుని ఎదిరించటం లేదని లెక్క. అర్థమైందండి? కాబట్టి మనం ఎప్పుడూ కూడా విజయము పదములోనే మనం ముందుకు సాగాలి, కానీ మనము ఓడిపోయిన పరిస్థితిలో మనం ఉండకూడదు. ఎందుకనంటే మనకు ఆ అధికారం దేవుడు ఇచ్చున్నాడు, ప్రభు ఇచ్చున్నాడు, మనలో ఉన్నాడు ఆయన. కాబట్టి మన మీద ఆ శాతానికి విజయం లేకుండా చేసేది గొప్పవాడుగా ఉన్నాడు మన దేవుడు. అందుకని అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, ఆ విషయాన్ని మీరు వారిని జయించి ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ ఏకవచనం లేదండి. ఇంకా కొంతమందిని గురించి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, ఈ యొక్క వారిని అన్న మాట ఎందుకు వచ్చింది అని అంటే, పిల్లరా మీరు అదే 4వ అధ్యాయం, ఇది యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే లోకములోకి ఎవరు వచ్చి ఉన్నారో చెప్తాడు. చూడండి ఏం రాయబడి ఉంది 4వ అధ్యాయం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి
బయలు వెళ్ళి ఉన్నారు కదండి. ఎవరంటే ఇది బాగా అర్థం చేసుకున్నట్లయితే ఈ మాటలే చెప్తారు గాని, లోకం విషయం మాటలే చెప్తారు గాని, అసలు సత్యాన్ని కదండి సంఘస్థులకు కానీ విశ్వాసులకు కానీ బోధించరు. వీళ్ళకి ఏమని పిలుస్తున్నాడు యోహాను భక్తుడు? అబద్ధ ప్రవక్తలు. వీరు లోకంలోనికి వచ్చి ఉన్నారు అంటున్నారు. వీరు చెప్పేదంతా కూడా ఈ లోక సంబంధమైనటువంటి పురాణమే కదండి. అసలు సత్యంలోనికి వాళ్ళు విశ్వాసం నడిపించరు కదా. అలాంటప్పుడే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అందుకని ఆయన అంటున్నాడు, వారిని మీరు జయించి ఉన్నారు. కారణం ఏమిటి అని అంటే, మీరు ఇప్పుడు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకమును జయించిన వాడు. లోకములో ఉన్న వారిని అందరినీ, అందులో ఈ అబద్ధ బోధకులు కూడా ఉన్నారన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. కాబట్టి పిల్లలు గుర్తు చేసుకుందాం ఈ సమయంలో. దయచేసి ఈ యొక్క జూమ్ లో యాడ్ అయినటువంటి బిడ్డలందరికీ చెప్తున్నాను, ఇది చాలా గొప్ప మర్మం. ఈ మర్మాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఒకవేళ మనం బలహీనులు అయినప్పుడు ఇది గుర్తుకొచ్చిందంటే, నాలో ఉన్నవాడు బలవంతుడు, గొప్పవాడు, కాబట్టి నాకు ఏ ఇబ్బంది లేదు అన్నటువంటి ఆ ఆలోచన మనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ లోకము యొక్క విషయాలను మనం జయించేటటువంటి స్థితి వస్తుందన్న సంగతిని మనం చేసుకోవాలి. అంతేకాని జరిగిపోయిన తర్వాత కదండి, ఓడిపోయిన తర్వాత ఒక సామెత ఉంది కదా, ఏంటంట, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నట్టుగా ఉంటది కదా. అలా ఉండకూడదు కదా. ముందుగానే ఎదిరించాలి వాడు. చాలేవే నువ్వు చెప్పావు కానీ నీ ఆలోచన నాకొద్దు, నా ప్రభువు నాలో ఉన్నాడు. నేను ఏ విధమైనది, కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, అవమానమైన, అపనిందైనా సరే నేను జయించగలను అన్నటువంటి మనస్సు, ఆలోచన మనకు రాగలిగితే వీళ్ళరా నిజముగా మనం జయించి ఉన్నవారము అన్న మాటకు సరిపోతారు. వారిని మీరు ఏమంటున్నాడయ్యా, జయించి వారు అవుతారు అని అంటున్నారు. వీళ్ళ జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయమై ఒక మాట మీకు ముందుకు తీసుకుని వస్తాను, ఒక సందర్భాన్ని. యేసయ్య 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వారందరినీ కూడా సువార్త ప్రకటించండి అని చెప్పి పంపించినాడండి. పంపించిన తర్వాత వారు మరలా తిరిగి చాలా సంతోషంగా వచ్చారు. చూస్తారా నాతో పాటు? లూకాసు సువార్త 10వ అధ్యాయంలో ఈ సందర్భం ఉంది. చూస్తామా? ఒక్కసారి చూడండి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. వారందరూ వచ్చారండి. యేసయ్య దగ్గరకు వచ్చి చాలా సంతోషంగా వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారు చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ఎలా వచ్చారంటండి? సంతోషంతో తిరిగి వచ్చారు 70 మంది శిష్యులు. వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి. ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పగా, దయ్యములు కూడా మీ నామం వలన మాకు లోబడ్డాయి ఇంకా అని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను, తేళ్లను తొక్కుటకును శత్రువు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. చూడండి, మళ్ళీ ధైర్యపరుస్తున్నాడు కదా యేసయ్య. ఆ శిష్యులందరికీ కూడా ధైర్యపరుస్తున్నాడు. అయ్యా, ఇలా జరిగిందని వివరిస్తే ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు చూసారా, సాతాను ఆకాశం నుండి, చూసారా ఆ మాట చదువుదాం 18వ వచనం. సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడుట చూచి తిని కదా. మెరుపు వల్ల పడ్డవాడు ఊరికే ఉండడు, ఏం చేస్తాడు? ఇదిగో పాములను, తేళ్లను తొక్కుటకును అధికారం ఇచ్చినాడు కదా, మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. దేవుని బిడ్డల్ని ఎలాగో ఊపుతాడో చూడండి. మెరుపులు వచ్చేస్తాడట. వాడు వచ్చి దేవుని పని చేసే వాళ్ళని, దేవునిలో ఎదుగుతున్న వారిని అలా మెరుపు వలె ఊపుతాడు కదా. అయితే మీకు నేను అధికారం ఇచ్చి ఉన్నా, ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. వారినే కాదు, ఈ దినాన్ని మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు పరిశుద్ధ దేవుడు. కాబట్టి ఏమంటున్నాడు? ఆ తర్వాత ఏమాత్రమును హాని చేయడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక
మీ మీ పేర్లు పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని పరలోకమందు సంతోషించుడని రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో వారితో చెప్పాను. చెప్పెను. పేరు జ్ఞాపకం చేసుకుని ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో చూడండి. ఎంత గొప్ప స్థితిని మనకి ఇచ్చున్నాడో చూడండి. మన పేర్లు ఎక్కడ రాస్తున్నదంట కదండి. ఆ జీవ చూసినట్లయితే పరలోకమందు కదండి, రాయబడి ఉన్నవి. మన పేరు పరలోకమందు రాయండి జీవ గ్రంథంలో రాయించిపోయింది కదా. ఎంత గొప్ప మాట. అందుకని ఆరాధనలు నేను ఎప్పుడు కూడా మొదటి స్థుతించేటప్పుడు అదే అంటాను, గొర్రె పిల్ల జీవ గ్రంథంలో మా పేర్లు లిఖించిన దేవా నీకు స్తోత్రం అంట కదండి. అలాగా పరలోకములో మన పేర్లు రాయించుకుంటే గొప్ప దేవుడు అందుని బట్టి మనం సంతోషించాలి కదా. వాళ్ళు అనుకున్నారు ఇవన్నీ చేసేసుకొని వచ్చినాం అని అనుకున్నారు. కానీ అయ్యా ఇంకా చాలా ఇది ఉంది. సాతానుడు ఎప్పుడు ఏం చేస్తుంటాడు? పేతురుతో కూడా అన్నాడు. ఏమన్నాడు? జల్లెడ పడుతుంటాడట. కాబట్టి అలాంటి సాతాను మనం జయించి ఉన్నామని మనం ఎరిగిన వారంగా ఉండాలి. అంతేకాదు ఇంతకన్నా గొప్ప స్థితి మనకి దేవుడు ఇచ్చున్నాడు. అది ఆ మర్మాన్ని చెప్తున్నాడు. మీరు ఎందుకు సంతోషించాలి అని అంటే మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నాయ్యా, దానికి సంతోషించండి. ఈ లోకంలో ఈ అధికారాలు ఇవ్వటమే కాదు, పరలోకములో అంతటి గొప్ప అధికారను మీకు ఇచ్చి ఉన్నానని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో 4వ వచనం మనం అంతా ధ్యానం చేసినప్పుడు ఒక్కసారి మనం చూసుకుందాం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు కదండి. 3 విషయాలను ఈ 4వ వచనంలో మనం గుర్తు చేసుకోగలిగాం. ఇప్పుడు 5వ వచనానికి వద్దాం కదండి. 5వ వచనం చూద్దాం. అక్కడ ఏం రాయబడిందో చదువుతామండి. ఏం రాయబడింది అక్కడ? లోక సంబంధులు గనుక ఎవరండి? ఎవరు? లోకములో ఉన్నవారు. ఈ అబద్ధ బోధకులు ఉన్నారు, ఇంకా ప్రభుని ఎరగని వారు ఉన్నారు. వీళ్ళంతా ఒకే గుంపు. ఈ అబద్ధ బోధకుల గురించి ఎందుకు చెప్తున్నాను? 4వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనంలోనంటే వాళ్ళు పోయి తప్పుడు బోధ చేస్తారు. ఆ తప్పుడు బోధలో సత్యం ఉండదు కదా. అది నిజముగా చాలా భయంకరమైన పరిస్థితి. నాకు తెలిసినంత వరకు ఎంతో గొప్ప సత్యాన్ని వదిలిపెట్టేసి ఈ దినాన చాలా మంది లోకంలోకి వెళ్ళిపోయినారు. ప్రభువుని ఎరిగిన వారే, బాప్తిసం తీసుకున్న వారే, ఆరాధన చేసిన వారే, కానీ ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కదా. దానికి తగ్గట్టుగానే ఈ బోధకులు ఏం చేస్తారంటే ఏం పర్వాలేదు, అవన్నీ చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పే బోధకులు తయారయ్యారు. చిన్న విషయాన్ని కూడా చెప్తాను నేను, అవన్నీ చెప్తే బాధపడతారు కదా. ఇల్లు కట్టుకునేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు, శుభకార్యాలు చేసుకునేటప్పుడు అన్ని కాలాలు మానాలు అన్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ దినాల్లో. ఎవరికి? నేను లోకస్తుల గురించి చెప్తలేదండి, యేసు ప్రభుని ఎరిగినటువంటి విశ్వాసం సంగతి చెప్తున్నా కదండి. దేవుని సంబంధులని చెప్పుకునే వారి సంగతి చెప్తున్నాను నేను విమర్శించటం లేదండి, కేవలం చెప్తున్నా. ఎంతగా ఈ లోకం యొక్క బోధలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. దాని గురించి బోధల గురించి కూడా ఒక దగ్గర ఉంది ఆ వచనం. కాబట్టి ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు 5వ వచనానికి వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉందండి చూస్తే, లోక సంబంధులు గనుక లోక సంబంధులు గనుక ఏమున్నాయంట? లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. ఎట మాట్లాడతారంట వారు? లోక సంబంధులైనట్టుగా. అది చేయకూడదంటే ఇది చేయకూడదంటే, అలా ఉండాలంటే ఇలా ఉండాలంటే అని అన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని తీసుకొచ్చి దేవుని వాక్యానికి ముడిపెడతారు. దేవుని వాక్యానికి ముడిపెట్టినప్పుడు ఎంతగా ఇదైపోతారో, బలహీనులైపోతారో అన్నది వాళ్ళు గ్రహించరు. ఎందుకని? వాళ్ళు అలా చెప్పిన దాన్ని బట్టి విశ్వాసులు, చిన్నపిల్లలు అని మనం సంబోధించినాడు కదా, చిన్నపిల్లలు ఏమవుతారు? త్వరగా వాళ్ళు బలహీనపడిపోతారు కదండి. వాడికి సరైనటువంటి దేవునిలో స్థిరపడేటటువంటి దేవుని వాక్యం అందించకపోతే, అది కఠినమైనా సరే అందించకపోతే త్వరగా వారు కలిసిపోతారు.
ఎవరిలో కలిసిపోతారు? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోతారు. కాబట్టి కదండి, వారు లోక సంబంధులు. ఏమంటున్నాడయ్యా? వారు లోక సంబంధులు, లోకము లో- ఏమంటున్నాడు? లోక సంబంధులైనట్టు సంబంధులు మాట్లాడుదురు లోక సంబంధులైనట్టు మాట్లాడు కదా, లోక మాట్లాడుదురు సంబంధులైనట్టు వారు మాట్లాడతారు. అలా మాటలు మాట్లాడి కదండి, వారి ఇంకొక చాలా దగ్గర చెప్తే కపట బోధకులు అని కూడా ఒక మాట అంటారు. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఎందుకనంటే పిల్లరా, యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్పినాడు. యేసయ్య. ఆ ఉపమానాన్ని కానీ మనం అర్థం చేసుకోగలిగితే నిజముగా మనం ఎంత మోసపోతున్నామో అని అనిపిస్తాయి. అనేది అనిపిస్తాయి. ఈ సహోదరుడా, సహోదరి, ఆలోచన చెయ్యి. చూస్తారా? నాతో పాటు యేసయ్య చెప్పిన ఉపమానం చూడండి పిల్లరా. లోకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చూడండి పిల్లరా, అక్కడ ఒక గృహ నిర్వాహకుని గురించి చెప్తూ ఉన్నాడు. చూస్తే అక్కడ చూడండి పిల్లరా, ఏం రాయబడుతుందో మొదటి వచనం నుంచి చదువుకుందాం. 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. మేనేజర్ ఉన్నాడు అన్నమాట. అన్ని చూసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. గృహ నిర్వాహకుడు అంటే A to Z అతడే చూసుకుంటాడు. అలాంటి వాడు ఉన్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద నేరం మోపబడగా కదండి, ధనవంతుడి దగ్గర ఉండి ఈ మేనేజర్ గా ఉన్నాడు. మొత్తం ఇతనే చూసుకుంటున్నాడు. ఇతడు చేసినటువంటి ఆ పనికి మాలిన పని ఆయనకి యజమానికి తెలిసిపోయింది. ఏం చేసినాడయ్యా ఇప్పుడు? వాడు అతని ఆస్తిని పిలిపించి వాడిని దగ్గరికి పిలిచినాడు. అరే ఇట్రారా, నీ తప్పు ఉందని పిలిచినాడు. పిలిచిన తర్వాత ఏమంటున్నాడు? ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వం లెక్క అప్పగించుము. వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. మేనేజరు కదా, నువ్వు అన్ని చూస్తున్నావు, మరి లెక్కలు పొరపాటు వచ్చినాయి, మరి ఒకసారి ఆ లెక్కలన్నీ నాకు చెప్పు అని అన్నాడు కదండి. అప్పుడు ఏం చేసినాడు? అప్పగించమని. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడువై వల్ల కాదని నిర్వాహకుడువై కదండి ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ పోస్ట్ నుంచి తీసిపడేసేసినాడు కదండి. ఆ తర్వాత గృహ నిర్వాహకుడు తనలో తాను ఆలోచించుకున్నాడు. లోకస్తులు ఎలా ఉంటారు చూడండి పిల్లరా, ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ ఉపమానం అప్పుడే చెప్పాడు యేసు. ఏమంటున్నాడయ్యా ఇప్పుడు? వాడు తను తాను ఆలోచన చేసుకుని, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసిపోయాను కనుక నేను ఏమి చేతును? సిగ్గుపడుచున్నాను, అడక తినలేను. చూడండి ఇతడు ఎలా ఆలోచిస్తున్నాడో. కాబట్టి ఏం చేస్తాను అని నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమాని రుణస్తుల్లో ఒక్కొక్కరిని పిలిపించి కదండి ధనవంతుడి నుంచి వాళ్ళకి అప్పిచ్చాడు కదండి. ఆ అప్పు తీసుకున్న వాళ్ళని పిలుచుకున్నాడు. పిలుచుకొని ఏం చేస్తున్నాడు చూడండి. నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు అన్నాడు 100 మణుగులు నూనె అని చెప్పగా కదా. చూడండి ఏం అప్పు తీసుకొచ్చినాడంట? యజమానుడిదే, ధనవంతుడిదే. ఈ గృహ నిర్వాహకుడిగా ఉండి వాడికి అప్పిచ్చినాడు కదండి. యజమాని లెక్క అది. అడిగినాడు. మరలా అడిగితే 100 మణుగుల నూనె నేను తీసుకున్నాను అయ్యా అప్పు అని అన్నాడు. ఏమంటున్నాడు? ఆ చీటీ తీసుకురా. చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి కూర్చొని దాన్ని ఎంతకు మణుగులని రాసుకోనమని వానితో చెప్పాను. 50కి 50 తగ్గించేసినట్టే. ఈయనదేం పోయా కదా. ఎంత ఘోరమైన ఈ లోకస్తుల్లో ఉండేటటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయో కదండి. అబ్బా వాడు ఇంకా ఏముంది, 50కి 50 తగ్గిపోయిందని ఆనందంగా
ఆ చీటీలో మార్చేసేసి మరలా ఇంకొకటి పిలిచాడు. తరువాత వాడు నువ్వెంత తీసుకున్నావు తర్వాత వాడు నీవు ఎంత ఇచ్చి ఉన్నావని మరొకరిని అడుగగా అడుగగా వాడు వాడన్నాడు 100 తూముల 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు చెప్పినప్పుడు వానితో వానితో నీవు నీవు నీ 20 చీటీ తీసుకుని 80 తూములని ఆ, రాసుకున్నామని చెప్పాను. 20 తగ్గించేసినాడు అక్కడేమో 50 100కి 50 చేసేసినాడు. ఇక్కడ 100కి 80 చేసేసినాడు. 20 మణుకులు తగ్గించేసినాడు. తర్వాత అన్యాయుడైన అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనెను. ఎందుకని అంటే నువ్వు ఎంత తెలివిగలవాడునా కదా. ఎందుకంటే ఈ లోకస్తులు అలా ఒకరినొకరు మెచ్చుకుంటారు. యేసయ్య చెప్తున్నాడు, యథార్థంగా చెప్తున్నాడు. ఈ లోకస్తులు ఎలా ఉంటారు కదా. అదే మనం చూస్తున్నాం. ఏమని చెప్తున్నాడు? వారి మాటే వింటాడని అంటున్నాడు కదా. ఏమంటున్నాడండి? అక్కడ మనం చూసినట్లయితే వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడతారు. ఇప్పుడు వాడిని మెచ్చుకున్నాడు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడో చూడండి. తర్వాత మనం చూద్దాం. మెచ్చుకున్నాడు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు కదండి. ఏమై ఉన్నారట? యుక్తిపరులై. చేయండి, అది వారికి సరిపోతుంది, కానీ మనకు అది సరిపోదు కదా. అందుకని ఏమంటున్నాడు అనంటే, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునండి. ఎందుకనగా సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని కాబట్టి మీతో చెప్పుచున్నాను. ఇంతగా ఈ లోకస్తుల గురించి యేసయ్య ఉపమానం చెప్పిన వాడుగా ఉన్నాడు తన శిష్యులతో. కాబట్టి ఇది మనం గ్రహించాలి కదా. అలా గ్రహించి మనం ముందుకు సాగాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. ఇంకో దగ్గర పౌలు భక్తుడు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడో చూడండి పిల్లరా. ఈ యొక్క అబద్ధ బోధకులు లేకపోతే ఈ లోకస్తుల గురించి ఏం చెప్తున్నాడో చూడండి పిల్లరా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. 4వ అధ్యాయము 3వ వచనంలో చూసినప్పుడు జనులు ఏదాన్ని ఇది చేస్తారంట? హిత బోధను కదండి సహింపక. మంచి బోధను సహించరు వీళ్ళు. ఈ లోకంలో ఉన్నటువంటి జనులు ఎవరైనా సరే ఇప్పుడు చెప్తారు చూడండి. ఏం రాయబడింది అక్కడయ్యా? 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు ఏం చేయటం లేదు? హిత బోధను అనగా హిత బోధ అంటే ఏంటి? ఆరోగ్యకరమైన బోధను ఏం చేయటం లేదు వీళ్ళు సహింపక. ఏం చేస్తున్నారు? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలు అనుకూలమైన బోధకులకు తమ కొరకు పోగు చేసుకుంటారు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. మళ్ళా ఒకసారి ఆ వాక్యం చదవండి. ఏమి రాయబడిందో చూడండి. హిత బోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధకులు ఏం చేయాలంటే వీళ్ళు సహించరు కదండి. సహింపక దురద చెవులు గలవారై కదండి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు తెచ్చుకుంటారు. తిమోతికి రాస్తున్నాడు పౌలు భక్తులకి కదండి. ఆలోచన చేసి ఇది మనం గ్రహించాల్సిన వారు కదా. ఇలాగా ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, ఈ రీతిగా వాళ్ళు తమకు కావాల్సిన వాళ్ళని, అబ్బే ఈయన పనికిరాడు, ఈయనైతేనే మనకు, కాబట్టి ఇది వద్దు, ఈ సంఘం వద్దు, ఆ సంఘం లేకపోదాం పాటి కదండి. ఈ మధ్య ఒక విషయం తెలిసింది నాకు. చిన్నప్పటి నుంచి ప్రభువులో ఎదిగాడు. ఒక విధంగా చెప్పాలంటే మా కుటుంబంలో బిడ్డగా ఉన్నాడు కదండి. ఆయా పరిస్థితులను బట్టి లోకంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి రావచ్చు కదా. ఇక్కడికి రాలా, వేరే దగ్గరికి వెళ్ళిపోయి అదే ఆనందం అనుకుంటున్నాడు కదండి. ఆలోచన చెయ్యండి కదా. అవన్నీ విన్నప్పుడు చాలా బాధ వేస్తాయి. ఎందుకనేనంటే మన ముందు పెరిగిన వాళ్ళు, మన ఇదిలోనే ఉంటూ దేవుని వాక్యం తెలుసుకున్న వాళ్ళు, మేము పంపిస్తే దేవుని వాక్యం సంఘాల మధ్య చెప్పిన వాళ్ళు, వీళ్ళు మరలా ఇంకొక బోధకుడి దగ్గరికి పోయి అక్కడ కదండి ఏ బోధ వింటున్నారో మనకైతే తెలియదు కానీ కదా.
వాళ్ళు సహింపరు. అందుకని అక్కడ రాయబడిన మాట చూసినట్లయితే ఏమి రాయబడి ఉందండి? ఆ ఎందుకనగా జనులు హితబోధను, ఆరోగ్యకరమైనటువంటి బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ కదండి దురాశలకు అనుకూలమైనది బోధకులను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని ఏం చేసుకుంటున్నారండి? పోగు చేసుకుని ఉన్నారు అన్న సంగతిని పోగు చెవిని కల్పన కదండి వైపునకు తిరుగు కాలము వచ్చును. కదండి. ఇంకా ఏమంటున్నాడు? ఆ మాట మనం చూసినట్లయితే ఏమొస్తదంట? సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము కాలము వచ్చును. కదండి. ఇందాకనే చెప్పాను కదా, ఎలా ఉంటది ఈ లోకస్తుల పని అంటే ఇలాగా ఉంటది. కల్పనా కథలు చెప్పుకుంటూ కాలం గడిపేస్తా ఉంటారు. వారిని కదండి దేవుని రాకడకు సిద్ధపరిచే బిడ్డలు బోధకులుగా ఉండరు వీళ్ళు కదండి. ఎంతసేపటికి అది ఇది అలా చేసి ఇది చేయని వాళ్ళు కాలం గడుపుకుంటూ ఉంటారు. కానీ కదండి మనమందరము ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి కదండి. ఆ దినాన ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఆయన సారూప్యంలోకి మనం మార్చబడాలి అన్నటువంటి ఆ యొక్క బోధను చెప్పడానికి ఇష్టపడరు వీళ్ళు కూడా. వాళ్ళు వినేదానికి ఇష్టపడరు వాళ్ళు కూడా. ఎంతసేపటికి ప్రభు వస్తాడంట అని చెప్తా ఉంటారే ఆయనని వాళ్ళు మిగతా వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తాము. కనుక జ్ఞాపకం చేసుకున్నాం ఈ సమయంలో. ఎందుకు చెప్తున్నాను అని అంటే కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చినది. ఆ వాటితోనే కాలంతో చేస్తారు. కానీ ఈలాగులా ప్రభు వస్తే మన పరిస్థితి ఏమిటి? ఈ సంఘంలో ఎంతమంది ప్రభుని వచ్చినప్పుడు ఎత్తబడతారు అన్న దిగులు సంఘ కాపర్లకు ఉండాలి. సేవ చేసే దేవుని బిడ్డలకు సేవకులకు ఉండాలి కదండి. అదే సమయంలో ప్రభు నెరిగినటువంటి విశ్వాసులకు ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి దేవుని సంబంధులు అన్నటువంటి విషయానికి మనం అర్హులు అవుతాం. కాబట్టి ఆలోచన చేయాలని ఈ 5వ వచనంలో మనం చూడగలుగుతాం. ఎందుకని అంటే పిల్లరా, యేసయ్య కూడా ఈ మాట చెప్తున్నాడు. చూస్తారా? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఈ మాట చెప్పబడింది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు? ఏమిటంటే అక్కడ అంటూ ఉన్నాడు, ఆనాడు పరిసయ్యులు శాస్త్రం చూసి ఆయన అంటున్న మాట చూడండి పిల్లరా. ఎలా అంటున్నాడు? 44 అపవాది సంబంధులు కదండి. దేవుని సంబంధులు కాదు. నేను చెప్తాను కదా, హితబోధ వీళ్ళకి మంచి ఇష్టం ఉండదు. దురద చెవులు కలిగిన వారుగా ఉంటారు కదండి. వారికి ఇష్టమైన వారిని బోధకులుగా పెట్టుకుంటారు కదండి. అందుకని వీళ్ళందరిని గురించి యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎవరి సంబంధులు? మీరు దేవుని సంబంధులు. అపవాది సంబంధులు అంటే ఎవరంట? ఆడ సాతాను సంబంధులది ఆడ నంబరేసి ఉంది కదా. కాబట్టి సాతాను సంబంధులు. చెప్పండి, ఇప్పుడు ఏమంటున్నాడు? దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు కదండి. సత్యం వీటిలో ఉండదు. అబద్ధమే. అది ఎవరిలోకి చూపిస్తాడు? అబద్ధ బోధకుల ద్వారా, కపట బోధకుల ద్వారా అంటే విశ్వాసంలోకి చొప్పించేసి ఓహో ఇదే నిజము, అంతది మరి కఠినంగా ఉంది ఆ బోధ అన్నటువంటి పరిస్థితిలోకి వాళ్ళని డైల్యూట్ చేసేస్తారు. చదవండి, ఇప్పుడు ఏమంటున్నాడు? నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధికునకు జనకుడై ఉన్నాడు. అబద్ధాలకు ఎవరై ఉన్నాడంట? వీడు జనకుడై ఉన్నాడు. జ్ఞాపకం చేసి తండ్రి అయ్యి ఉంటున్నాడు. కాబట్టి అబద్ధమే సాతానే అబద్ధం. కాబట్టి మనం గ్రహించి మనం ముందుకు సాగేటప్పుడు మనం దేవుని సంబంధులమా లేక లోక సంబంధులమా
లేక సాతాను సంబంధులమా అన్న విషయాన్ని మనం గ్రహించబద్దులమై ఉంటున్నాం పిల్లరా. అందుకని ఈ 5వ వచనంలో మనం గుర్తు చేసుకోగలిగినాం పిల్లరా. ఎలాగా ఉందో ఆలోచన చేయండి. తర్వాత 6వ వచనానికి వద్దాం పిల్లరా. 6వ వచనం చదువుకుందామా? ఏం రాయబడిందో చూడండి. 5వ వచనంలో మనం చూసినట్లయితే మరోసారి మనము దేవుని సంబంధులము 5వ వచనం చదువుకుందాం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులై ఉన్నట్టు మాట్లాడుదురు, వారి మాట వినును. లోక సంబంధులు లోకం యొక్క మాట. అది 5వ వచనంలో ఉంది. 6వ వచనానికి వచ్చినప్పటికీ మనము దేవుని చూసారా? యోహాను భక్తుడికి ఎంత ఆశ ఉందో దేవుని బిడ్డల మీద. మరలా అంటున్నాడు. ఆడ 4వ వచనంలో చెప్పాడు మీరు అన్నాడు, ఇప్పుడు మళ్ళా మనము అంటున్నాడు. కలుపుకుంటున్నాడు తనతో కూడా కదా. మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. ఎరిగిన వాడు మన మాట వింటాడు కదండి. నిజముగా దేవుని ఎరిగి ఉండి దేవుడిని యేసు ప్రభును తన సొంత రక్షకుడుగా అంగీకరించి కదండి యేసు ప్రభులో కొనసాగుతున్నటువంటి విశ్వాసి ఏం చేస్తాడు? మన మాట వింటాడు అంటున్నాడు. అంటే ఇద్దరు విశ్వాసులు కూర్చున్నప్పుడు ఒకరినొకరు కదండి ఆ పరలోక రాజ్యం యొక్క మర్మాలను తెలుసుకోవాలని ఆశపడతారు కదా. అంతేకాదు ఒకరి మాట ఒకరు వినేటటువంటి మనస్సు ఉంటుంది. అలాగే బోధకుల యొక్క మాట, సంఘ కాపురి యొక్క మాట, సంఘ సేవకుల యొక్క మాట వినేదానికి ఆసక్తి చూపిస్తారు కదండి. ఆసక్తి చూపించటం లేదు, మధ్యలోనే లేచిపోతున్నారు అని అంటే ఇంక మనం చెప్పబడలే ఎవరి సంబంధం. మీకు అదే బాధేస్తుంది చాలాసార్లు. ఏమిటనంటే ఎవరు చెప్పినా సరే సంఘములో వినాలన్నటువంటి ఆశ పుట్టాలి కదండి. ఇప్పుడు చెప్తున్నాను, మనకు జూమ్ లో 2021 నుంచి జరుగుతుంది ఈ బైబిల్ స్టడీ. 2021 నుంచి జూన్ నుంచి జరుగుతూ ఉంది కదండి. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటే ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా చూద్దాం బైబిల్ స్టడీ ఎలా ఉంటుందని చెప్పి దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది? కొత్త వాళ్ళు, మన సంఘానికి రాని వాళ్ళు కూడా మాకు కూడా ఆ గ్రూప్ లో యాడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. కానీ మనకు ఉన్నటువంటి ఈ సంఘాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎందుకు రావటం లేదు? నేనేమనాలి దీన్ని? నేనేమంటాం కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుంది కదండి. దేవుని సంబంధులు అయి ఉంటే మన మాట వాడి వింటారు. అంతేనా? దాని అర్థం మీరు చెప్పండి కదా. ఆలోచన చేయండి బ్రదరా. దేవుని సంబంధి కానివాడు అక్కడే రాయబడుతుంది తర్వాత. దేవుని సంబంధి కానివాడు ఏం చేయడంటయ్యా? మన మాట వినడు. అంటే దేవుని వాక్యం వినడు. అయిపోయింది, బయలు చేసేసాడు యోహాను. పరిశుద్ధాత్ముడు అతిగా రాయించి పెట్టినాడు. కాబట్టి ఆలోచన చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మనం గుర్తు చేసుకోవాల్సిన వాడు ఉన్నారు. దేవుని ఎత్తిన వాడు మాత్రమే మన మాట వింటాడు. దేవుని యొక్క ఉపదేశాలు వాడు ఎరగతాడు, గుర్తిస్తాడు, వినాలన్నటువంటి ఆసక్తి చూపిస్తాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వాడు. అందుకే ప్రియులారా ఒక్క మాట చెప్తాను. ఒక్కసారి పేతురు యొక్క ప్రసంగం విని 3,000 మంది ప్రభువుని ఎదిగారు. 3,000 మంది పెంతెకొస్తు దినం అయిపోయిన తర్వాత పేతురు ప్రసంగిస్తే 3,000 మంది ప్రభువుని ఎదిగారు. వారు చూడండి ఎలా ఆసక్తి చూపించారు, ఎలా అడిగినారు, ఎలా తెలుసుకున్నారు, ఎలా ప్రభువులో ఉన్నారు చూపిస్తారు. ఇది తెలిసిన సందర్భమే. చూస్తారా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం చదువుకున్నాం. ఏమి రాయబడిందో చెప్పండి. అపోస్తుల కార్యాలు అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, అనేక విధములైనటువంటి మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు ఏం చేశాడయ్యా? బాప్తిసం పొందిరి.
ఒక మాట ముందుకు వద్దాం. ఏంటది? 40 వచనం చదవండి. ఏమి రాయబడి ఉంది? ఇంకను 2వ అనేక అధ్యాయం 40వ విధములైన వచనం. మాటలతో సాక్ష్యమిచ్చి ఇంకను అనేక విధములైనటువంటి మాటలతో సాక్ష్యమిచ్చాడు సాక్ష్యమిచ్చి పేతురు. కదండి? ఇలా నా జీవితం, ఇలా నా జీవితం, ఇలాగా ప్రభువును చూశాను, ఇలాగా ప్రభు మాటలు విన్నాను, ఇలాగా ప్రభు యొక్క అద్భుత కార్యాలు నేను కళ్ళారా చూశాను, నేనే ఆహారం కూడా ప్రభు చెప్తే పంచిపెట్టాను, అద్భుతమైన కార్యాలు చూశాను. ఇంకా చెప్పాలంటే ప్రభువుని తాకి చూచి ఆయన మరణ పునరుత్థానాన్ని నా కన్నులారా చూశాను. ఇవి సాక్ష్యం ఇచ్చాడు ఆయన. సాక్ష్యం ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడయ్యా? మీరు అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మాట రాయబడి కదా, 44 వేసి అక్కడ రాయబడి ఉంది. వంకరైన వారు, వీళ్ళు ఎవరంట? వీళ్ళు మూర్ఖులంటే అక్కడ దానికి అర్థం రాశాడు కింద. వంకరైన వారు ఈ తరము వారికి, వంకరైన ఈ తరము వారికి కదా, చక్కగా నడవరి వీళ్ళు, తిన్నని మార్గంలో ఉండరు వీళ్ళు కదండి. అందుకని అక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు, వంకరైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించి తర్వాత ఏమంటున్నాడు చూడండి 41వ వచనంలో. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, ఎవరి వాక్యము? దేవుని వాక్యము. పేతురు చెప్తూ ఉంటే అంగీకరించిన వారు ఏం చేశారు? వీళ్ళు బాప్తీసం పొందారు కదండి. 41వ వచనంలో ఉంది, అంగీకరించిన వారు బాప్తీసం పొందరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అంట? 3000 మంది చేర్చబడిరి. తర్వాత 42వ వచనం చూడండి, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. దేవుని బిడ్డలు వినే దేవుని వాక్యం వినమంటే కదండి, దేవుని సంబంధులై ఉంటే దేవుని వాక్యాన్ని విన్నారు. అలాగా వారు ఏం చేస్తున్నారు? అపోస్తలుల బోధలో ఉన్నారు, సహవాసం అందున్నారు, రొట్టె విరుస్తూ ఉన్నారు, ప్రార్థన యందు ఎడతెగకుండా కొనసాగుతున్నారు కదండి. అందుకనే యోహాను భక్తుడు అంటున్నాడు, ఏ దేవుని సంబంధులై ఉంటే వారు మన మాట వింటారు కదండి. మనము దేవుని సంబంధులము, వారు మన మాట వింటారు కదండి. ఇప్పుడు చూడండి, పేతురు ఒక్కసారి 3000 మందికి ఆయన బాప్తిసం ఇచ్చటమే కాకుండా మీరు ఇలా ఉండండి అని హెచ్చరిక చేసిన తర్వాత వారు కదండి ఆ 4 విషయాల్లో ఎడతెగకుండా ఉన్నారు, అంటే పాటించినారు, పారిపోలా. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం ఈ విషయాన్ని. మనం గుర్తు చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఈనాడు లేదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆలోచన చేయండి. తర్వాత మనం 6వ వచనంలో ఇంకొక భాగం ఉంది, చదువుకుందాం. ఏమి రాయబడింది 6వ వచనంలో? మనం గుర్తు చేసుకున్నట్టు యోహాను పత్రికలో మనం గుర్తు చేసుకున్నప్పుడు ఎరగని వాడు మన మాట ఎరిగిన వాడు ఏం చేస్తాడు? మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు కదండి. అంతేకాదు, ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. విని కదండి, విని ఆరాధన చేసి ప్రభు బలలో చేయి వేసి కదండి ప్రభువులో కొనసాగేటటువంటి వ్యక్తి ఎవరో కదండి, ఎవరు ఇవన్నీ కూడా పెడచెవిని బట్టి బయటికి వెళ్ళిపోతుందో వాడెవరో అనేది మనం తెలియజేయబడుతుంది అంతే. అందుకని సత్యస్వరూపి అయిన ఆత్మయ, అంతేనా? సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, ఏ ఆత్మను పొంది ఉన్నాడో, లేకపోతే భ్రమపరచు ఆత్మను పొంది ఉన్నాడో, ఈ సంగతిని మనకు తెల్లం చేస్తారు. కాబట్టి ఆలోచన చేద్దాం ఈ సమయంలో. ఈ 2 విషయాల్లో మనము ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన వారు. సత్యస్వరూపైన ఆత్మ ఏం చేస్తాడు చూస్తారా? ఒక్కసారి యేసయ్యే చెప్పాడు. యోహాను సువార్త 2 చదువుకొని మనము ముగించుకుందాం. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ఏమి రాయబడిందో చూడండి పిల్లరా. యోహాను సువార్త
14వ నేను అధ్యాయం తండ్రిని 16వ వేడుకొందును, వచనం చూసి నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటానికి ఎవరు ఆయన వస్తారు మీరు మన ఒక దగ్గరికి? ఆదరణకర్తను, ఆదరణకర్తను అనగా ఎవరు? సత్యస్వరూపు చదవండి. ఆత్మను మీకు అనుగ్రహించును. కదండి, సత్య స్వరూపైన ఆత్మ అనిపిస్తారు. కాబట్టి వారు తప్పనిసరిగా ఎంత ఇరుకున్నా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వాళ్ళు ఇష్టపడతారు కదండి. కనుక ఆ మాట చెప్తూ ఉన్నాడు కదండి. ఏమిటి? ఆ 16వ వచనాల్లో మనం గుర్తు చేసుకున్నట్లయితే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును కదండి. ఇది మొదటిది. రెండోది చూస్తాము అక్కడే 15వ అధ్యాయము 26వ వచనం ఏమి రాయబడిందో చూడండి. ఇదిగో తండ్రి యేసయ్య యొద్ద నుండి మీ ఆనాడు యొద్దకు చెప్పిన నేను 15వ అధ్యాయము 26వ వచనం ఏం తండ్రి రాయబడింది? యొద్ద నుండి మీ యొద్దకు నేను తండ్రి పంపబో యొద్ద నుండి ఆదరణకర్త మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా అనగా తండ్రి యొద్ద తండ్రి నుండి యొద్ద నుండి బయలుదేరి మీరు సత్యస్వరూపి అయిన ఆత్మ ఆత్మ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆయన నన్ను ఆయన గురించి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. కదండి. రెండు, సత్యస్వరూపైన ఆత్మ చేసే కార్యాలు నేను చెప్తున్నాను. మూడోది చూడండి పిల్లరా, అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి. అక్కడ అయితే రాయబడిన ఆయన మాట చూడండి. అయితే ఆయన అనగా అనగా సత్యస్వరూపి సత్యస్వరూపైన ఆత్మ ఆత్మ వచ్చినప్పుడు వచ్చినప్పుడు మిమ్మును మిమ్మును సర్వసత్యంలోనికి సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తనంతట తానే తానే ఏమీ బోధింపక ఏం చేస్తాడు? వేటిని వినినో వాటిని వాటిని బోధించి సంభవింపబో సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. వీటిని కాబట్టి సత్యస్వరూపైన ఆత్మ ఏదో ఒక్కసారి గ్రహించగలగాలి. ప్రియ సహోదరుడు, సహోదరి, ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, మరి మనలో సత్యస్వరూపైన ఆత్మ మనం నడిపిస్తున్నాడా లేదనే సంగతిని మనమే పరిశీలించుకోవాల్సిన వారు. ఈ 3 విషయాలు మళ్ళీ ఒకసారి చదువుకోండి కదండి. మరలా ధ్యానం చేయండి. నిజముగా మనలో ఎవరు ఉన్నారు కదండి. గనుక ఈ విషయాన్ని యోహాను భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏదంట అక్కడ చూసినట్లయితే ఏది సత్యస్వరూపమైన ఆత్మ కదండి. రెండోది బ్రహ్మపరచు ఆత్మ ఏదో ఏం చేయాలో తెలుసుకుంటున్నాము. మరి ఇంకొక ఆత్మ ఉందండి, అదే కదా భ్రమపరుచు ఆత్మ. అది ఎలా ఉంటది? ఎలా ఉంటాడు ఆ భ్రమపరచు ఆత్మ అని అంటే ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తులైన పౌలు కదండి కైసరు దగ్గరికి పంపించాలని చెప్పి అందరూ కలిసి ఆయనతో పాటు చాలా మందిని ఓడ ఎక్కించినారు కదండి. సముద్రంలో ఓడలో వెళ్తూ ఉన్నారు. చాలా అడ్డులు ఆటంకాలు, అంటే సముద్రం మీద వచ్చేటటువంటి తుఫానులు అవన్నీ ఎదుర్కొంటూ అన్ని విషయాల్లో కూడా పౌలు వచ్చిన వారితో కూడా ఉన్నవారు కదండి. వారందరినీ ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఒక దగ్గరికి మరీ ఇంకా పోయేటప్పటికి తుఫాను వచ్చి ఓడ బద్దలైపోయింది. ఆ బద్దలైపోయినప్పుడు వీళ్ళరా తల ఒక చెక్క ఏదో ఆధారం తీసుకొని అందరూ ఈదుకుంటూ ఒక ద్వీపానికి వచ్చినారు. అక్కడ జరిగిన సందర్భం చెప్పి నేను ముగిస్తాను. చూస్తారా? ఇప్పుడు అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం. ఏం రాయబడిందో చూడండి పిల్లరా. మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపము మెలితే అని తెలుసుకుంటిమి. అది ద్వీపం పేరు కూడా చెప్తున్నాడు. అది మెలితే అనేటటువంటి ద్వీపం. అంటే ద్వీపం అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో కొద్దిగా భూభాగం ఉంటుంది. అది ద్వీపము. ఆ ద్వీపానికి చేరుకున్నారు. అక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది అనాగరికులకు ఆ దీప నివాసులు వీళ్ళు అనాగరికులు. వీళ్ళకి దీప నివాసులు మాకు చేసిన ఉపచారము అర్థం చేసుకోవచ్చు. ఆ ద్వీపము వాసులు మాకు చేసిన ఉపచారం అంతా ఇంత కాదు అన్నాను. అయితే ఏం జరిగింది? ఎలాగనగా అప్పుడు వర్షము కురిచు చలిగా ఉన్నందున ఏం చేసుకున్నారు వీళ్ళు అంటే వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకుని
చేర్చుకున్నారు. అప్పుడు తర్వాత పౌలు మోపుడు పుల్లలేరి కదండి, ఈయన ఊరికే ఉండలా. ఈ పౌలు ఏం చేశాడంటే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి పొలాలన్నీ ఏరినాడు. అవి తీసుకుని వచ్చి ఆ యొక్క నిప్పుల మీద మంటలో వేయగా ఆ నిప్పుల మీద వేసినప్పుడు ఒక ఒక సర్పము సర్పము కాకకు బయటకు ఆ వచ్చి ఆ వాటిలో ఉండిందన్నమాట ఆ పొలాల్లో. అదేం చేసిందంటే కాకకి పైకి లేచింది. పైకి లేచి ఏం చేసింది అది అతని చెయ్యి అని పట్టెను. అంటే ఆ పౌలు యొక్క చెయ్యి పట్టేసింది కదండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటది భ్రమపరచు ఆత్మ అన్న దానికి చెప్తున్నాను. వాళ్ళకి ఇప్పటికి యేసయ్య అంటే ఎవరు తెలియదు, సత్యస్వరూపం గురించి వాళ్ళకి తెలియదు కదండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆత్మ ఎలా ప్రవర్తిస్తుందో ఒకసారి ఆలోచన చేస్తుందో ఒక్కసారి గ్రహించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. చూడండి ఏం రాయబడిందో. ఆ చెయ్యి ద్వీపవాసులు పట్టింది. ఆ ద్వీపవాసులు ఆ ఆ జంతువు అతని జంతువు చేతిని వేలాడుట చూచినప్పుడు చూసినప్పుడు ఏమంటున్నారు నిశ్చయముగా పౌలు ఈ చూడండి. మనుషుడు నరహంతకుడు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు కదండి. ఇది ఈనాడు కూడా సాతాను యొక్క సంబంధులు ఇలాగే దేవుని బిడ్డల్ని అంత భయంకరంగా ఆలోచన చేసి ఈనాడు ఉదయకాలంలోనే ఆ ప్రార్థనా ధూపంలో వచ్చేటటువంటి ఆ వార్తలు చదువుతూ ఉంటే అయ్యో ఎంతగా 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 దేవుని బిడ్డలు కదండి భ్రమపరచు ఆత్మతో కలిగినటువంటి మతోన్మాదులు దేవుని బిడ్డలు హింసిస్తున్నారు అన్నది అర్థమవుతుంది. వాళ్ళలో ఉండేది ఏమి ఆత్మ? భ్రమపరచు ఆత్మ. ఏమో చేసేస్తామంటాం, లేకపోతే దేవుని బిడ్డలు ఏదో చేసేస్తారట కదండి. వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు పౌల్ని? ఏమంటున్నారయ్యా? నరహంతకుడు. నరహంతకుడు నరహంతకుడు. అంతేకాదు ఇంకేమంటున్నారు చూడండి. ఇతడు సముద్రము నుండి తప్పించుకున్నా సరే న్యాయం అతనిని బ్రతకనీయదని అబ్బబ్బబ్బబ్బా. కదండి, న్యాయం అతనిని ధర్మదేవత బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అక్కడ నంబరేసి కింద రాయబడి ఉంది. న్యాయదేవత కింద ధర్మదేవత కదండి. ధర్మదేవత న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. తెచ్చిపోతాడు. ఇంకా ఏమంటున్నారో చూడండి. అతడైతే అప్పుడైతే ఆ ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేశాడు. ఏ హానియు పొందలేదు. ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరం వాచునో. ఇంకా ఆలోచన చేస్తానే ఉన్నారు వీళ్ళు. ఏమని ఆలోచన చేస్తున్నారు? శరీరం వాస్తదేమో, లేక అతడు అకస్మాత్తుగా పడి అని కనిపెట్టుచుండిరి. భ్రమపరచు ఆత్మ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి ఈనాడు కూడా దేవుని వ్యతిరేక, క్రీస్తు వ్యతిరేక కదండి, అంత్యక్రీస్తు స్వభావం కలిగినటువంటి వీళ్ళు, దేవుని విరోధమైన ఆత్మ కలిగినటువంటి వీళ్ళు ఈనాడు కూడా దేవుని బిడ్డల్ని ఏదో చేసేస్తున్నారని కదండి. ఆదివారం పూట అయితే ఆరాధన జరుపుకుంటున్న వారి మీదకి వచ్చి వాళ్ళు అలా చేస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు పౌలు భక్తుడు ఒళ్ళు వాస్తాడేమో, పడి చచ్చిపోతాడేమో. ఏ ఆత్మ అంటే ఇది? ప్రభుని ఎరగని వారు ఉండేటటువంటి ఆత్మ, భ్రమపరచు ఆత్మ. ప్రభుని ఎరిగిన వారిలో కూడా చాలా మంది ఇదే ఉంది. దేవుని వాక్యం విన్నా మనసులోకి చేర్చుకోరు, భ్రమపడిపోతారు. ఏదో జరిగిపోద్ది కదా. ఇలా జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో అలాగూ చదవండి అని చచ్చును అని కనిపించుచుండని ఆ తర్వాత అతనికి హానియు కలుగుకున్నట్టు చూచి ఏ హానియు కలుగుకున్నట్టు చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక మళ్ళీ ఏమంటున్నారు? ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. గుర్తు చేసుకుందాం ఈ దినం. మరి ఇలాంటి పరిస్థితులు ఈ దినాల్లో కూడా ఉన్నాయి కాబట్టి గుర్తు చేసుకుందాము. ప్రభువుని ఎరిగిన తర్వాత వాళ్ళకందరికి సువార్త ప్రకటించిన తర్వాత అసలు పౌరుని వదిలిపెట్టడానికి ప్రకటిష్టం లేదు. అంతగా వాళ్ళు సత్యస్వరూపైన ఆత్మలోకి వచ్చేసినారు. చూసారా, ఇక్కడే ఆ ద్వీపంలోనే మొదట ఉన్నటువంటి ఆ భ్రమపరచు ఆత్మను దేవుడు తీసివేసి సత్యస్వరూపైన ఆత్మను వారికి అనుగ్రహించి పౌలును ఎంతో ఎంతో ఎంతోగా వారు గౌరవించినారు, ప్రేమించినారు మనం చూడగలుగుతాం. నేను అవన్నీ చెప్పడం లేదు, కానీ ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. ఈ 6వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి నేను చదివి వినిపిస్తాను. ఏమిటి అని అంటే అక్కడ గుర్తు చేసుకుందాం. 6వ వచనంలో
మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన ఎరుగని వాడు మన వాడు మాట మన వినును. మాట వినును కదండి. దేవుని ఎరిగిన సంబంధి వాడు కాని వాడు మన మాట దేవుని వినడు. సంబంధి కానివాడు మన మాట వినడు. వినడు. వినేవాడు, ఎరిగిన వాడు, ఎరగని వాడు. ఈ వచ్చిన గుర్తు చేసుకోండి. ఎరిగిన వాడు, ఎరగని వాడు. రెండోది వచ్చి ఇంకోటి ఏమిటి? సత్యస్వరూపి అయిన ఆత్మ, భ్రమపరచు ఆత్మ. ఈ 6వ వచనంలో ఉన్నటువంటి ఈ మాట. కాబట్టి మనం గుర్తు చేసుకున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క పరిస్థితిని బట్టి మనం గుర్తు చేసుకున్నాం. ప్రభువు యొక్క నామములో ఈ 3 వచనాలు ధ్యానం చేయండి. ఒకసారి సర్వ సత్యంలోనికి ప్రభు మనం నడిపిస్తారు. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించును గాక. మరి ఈ సమయంలో ఈ యొక్క జూమ్లో పాలు పొక్కులు పొందిన బిడ్డలందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ నేను ముగించుకుంటున్నాను. ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు. ఒకటి వాక్యాన్ని విన్నాము. సర్వసత్యంలో నడిపించేటటువంటి ఆత్మకార్యం. చిన్న వాక్యం బట్టి మనం జీవితాల్లో మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడిని ధైర్యంతో ముందుకు సాగాలని ఇది నన్ను బోధించబడినాము. ప్రకటనలు ఉన్నాయి, దయతో వినండి. తర్వాత ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. ఈ వారంలో 2వ శనివారం 14వ తేదీ మనకు అపార్ట్మెంట్స్ లో మనకు సువార్త దండయాత్ర ఉంది. కాబట్టి అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఎందుకంటే కొత్త ప్రదేశం అది. ఎన్నడు దున్నని పీడి భూములను దున్నండి అనేటటువంటి మాట ప్రకారం మనం వెళ్లాల్సింది. అందువల్ల చిన్న ఫ్లాటే కాబట్టి బయట మనం షామియానాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఏర్పాట్లన్నిటి కొరకు ప్రార్థన చేయండి. అక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా అపార్ట్మెంట్స్ లో రోడ్డు కావైపు ఈ వైపు ఉండే అపార్ట్మెంట్స్ లో పరిచర్య, సువార్త పత్రికలు, అవసరమైన వారికి బైబిల్స్ ఇవ్వాలి. చక్కగా జరిగేటట్టు ప్రార్థన చేయండి. అన్ని సంఘాల నుంచి కూడా సమకూడి రావాలని మనవి చేస్తున్నాం. అట్లానే ప్రతిరోజు కూడా మనకు ఆన్లైన్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 5:30కి గట్టి యూత్ ద్వారా ప్రార్థన జరుగుతుంది. 5:30 నుంచి 6:30. మీరు 10 నిమిషాలైనా ప్రార్థన చేసి మీరు లీవ్ అయిపోవచ్చు. ఎక్కువ మంది వస్తే బ్రేక్అవుట్ రూమ్స్ కూడా ఇస్తారు. తర్వాత 11 గంటలకి సహోదరులు ప్రార్థన జరుగుతూ ఉంది. కాబట్టి మీ నంబర్లు ఇస్తే ఎవరైనా కనెక్ట్ అయ్యి 1 అవర్లో మీరు మీ టైం మీకు ఎంత వీలైతే అంతసేపు ప్రార్థన చేసుకొని లీవ్ కావచ్చు. అలానే 3 గంటలకి సేవకులు ప్రతి సంఘం కొరకు ప్రార్థన చేస్తారు. సంఘంలో ఉండే ప్రతి కుటుంబం వాళ్ళ అవసరాల కొరకు, ఇంకా ప్రత్యేక అవసరాలు ఏదైనా ఉన్నాయని చెప్తే అనారోగ్యంగా ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇలాగ మనం ప్రతిరోజు కూడా ప్రార్థన కొరకు సమకూడతాము. మరి ఈ వారంలో ఇంకొక జూమ్ మీటింగ్ ఉంది, బేస్తవారం యూత్ మీటింగ్. ఈసారి యూత్ మీటింగ్ లో సువార్త సేవ కొరకు అందరము ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా సేవకులు, తర్వాత సపోర్ట్. కాబట్టి బేస్తవారం యూత్ మీటింగ్ కి అందరూ కూడా సమకూడి రావాలని మనవి చేస్తున్నాం. 7 గంటల నుంచి 8 గంటలకు జూమ్ లో ఉంటుంది. అదే లింక్, సేమ్ లింక్. ఈ జూమ్ మీటింగ్ ప్రతిసారి మార్చడం ఏం లేదు. ఒక లింక్ ఇచ్చామంటే అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు వాటిని పెట్టుకొని గుర్తు పెట్టుకొని రావాలని మనం చేస్తున్నాం. తర్వాత అనారోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. తిప్పవరపాడులో కృష్ణారెడ్డి అన్న కొరకు ప్రార్థన చేయండి. ఈ దేవుడు బలం ఇచ్చి వాళ్ళు నడవాలి. అన్న కొంచెం సిక్గా ఉన్నారు కాబట్టి కృష్ణారెడ్డి అన్న కొరకు ప్రార్థన చేయండి. అట్లానే వేణు రెడ్డి, మన సుప్రజ వాళ్ళ అన్న, వాళ్ళ వదిన రూపిణి, ఇద్దరికి కూడా హెల్త్ వరకు మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తాం. తర్వాత ఇక్కడ కూడా స్థానికంగా మాకు గాంధీనగర్ లో ఒక ఫ్యామిలీ వస్తున్నారు కొత్తగా. ఏదో స్ట్రోక్ లాగా వచ్చింది, పడ్డారు, ఆపరేషన్ అయింది కాలుకి. తర్వాత స్ట్రోక్ లాగా వచ్చింది షుగర్ వల్ల, నడవలేకపోతున్నారు. ఆయన కూడా సుబ్బరాయలు ఆయన పేరు. వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన ఆటోలో తీసుకొస్తున్నారు, ప్రార్థన సంఘంలో కూర్చొని వెళ్తున్నారు సండే. ఆ బ్రదర్ కొరకు మీరు ప్రార్థన చేయండి. అన్యులు మరి
చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు, ఏ విధంగా చూసినా. అందుకని వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆ పిల్లలు కాస్త కాళ్ళు ఉంచి నడవగలిగితే కొద్దిగా వాళ్ళకి కుదుటపడతారు. అలాగే రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇలాగా ఇంకా వృద్ధులు ఉన్నారు, వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. యవనస్తులు తప్పిపోకుండా దేవుళ్ళు నిలబడేటట్లు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. వారి కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయాలని చెప్పేసి కూడా మనం చెప్తున్నాం. ఇవి తర్వాత సేవకుల కొరకు ప్రార్థన. మన సంఘాల్లో సేవ చేస్తున్నటువంటి వారు యోసేపు అన్న, తర్వాత యషి అన్న, ప్రేమరాజు అన్న, మహిమరాజు, సురేష్, రాజు, జయరామయ్య, అలాగే సునీల్ అన్న, మురళి, తర్వాత పీటర్ పాల్, వీరందరి కొరకు ప్రార్థన చేయండి. అట్లాగే మనకు విద్యానగర్ నుంచి కూడా బెంజమిన్ పాల్ కూడా నెలలో వస్తున్నారు. అందుకని ఒక్కొక్క సంఘాన్ని ఆయన వాక్యం చెప్పడానికి సండేస్ రావడం జరుగుతుంది. ఆ బ్రదర్ కొరకు కూడా ప్రార్థన చేయండి. సహోదరులు కూడా ప్రార్థన సపోర్ట్ ఇస్తున్నారు, అందుకని వారి కొరకు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అన్నిటి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, వారి సుఖప్రసవం కోసం కూడా ప్రార్థన చేయండి. బయట నుంచి కూడా మనం కొంతమంది సహోదరులు కనెక్ట్ అవుతున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆసక్తిగా వారు కనెక్ట్ అవుతున్నందుకు ప్రభు నామములో ఒకసారి వందనాలు చెప్తున్నాం. మరి సమయంలో ప్రార్థన చేసుకొని మనం ముగించుకున్నాం. మన మధ్యలో ఉంటున్నటువంటి జయరామయ్య చేస్తే మనం ముగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన పదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ఇదిగో ప్రభా, ఈ బైబిల్ స్టడీలో మీరు కృప చూపించి అయా మీ దాసుని నిలబెట్టుకుని ప్రభా, ఈ యొక్క యోహను 4వ పత్రిక నుంచి, అయా 4వ అధ్యాయం నుంచి అయా మీరు మాకు తెలియజేసిన ఈ మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అవునైనా మీరు దేవుని సంబంధాలు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అవునైనా మేము దేవుని సంబంధం కాబట్టి ప్రభా, ప్రతిదీ కూడా నాయన జయించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అలాగే నాయన మేము లోక సంబంధుల్లాగా మేము జీవించకుండా ప్రభా, నిన్ను ఎరిగిన మేము ఆయా ప్రతిదీ నాయన నీ మాట వింటూ ముందుకు సాగే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అవును నాయన, మీరు దేవుని సంబంధులు కనుక అపవాదిని ఎదిరించిడి అని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, మేము ఈ లోకంలో ఉన్న మాటలు వినక ప్రభా, ఏటికి కూడా మేము బలహీనపడక అయ్యా మేము అపవాదిని ఎదిరించే కృపను మాకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే నాయనా దేవుని సంబంధులు ప్రభా, దేవుని ఎరుగుదురు అని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుని ఎరిగిన వారు నాయన భ్రమపరచు ఆత్మ ఏదో, అలాగే నాయన సత్యస్వరూపయోగ ఆత్మ ఏదో గ్రహిస్తారని మాకు తెలియజేసినందుకు వందనాలు. అయా అవును నాయన, మేము ఎరిగిన మేము అయా మేము ఈ లోకంలో జీవించినంత వరకు నాయన సత్యస్వరూపమైన ఆత్మ మాలో మీరు ఉన్నందున అయా మీ వైపు చూస్తూ మేము సత్యస్వరూపమైన ఆత్మ సంబంధాలుగా మేము జీవించే కృపను మాకు దయచేయండి. అయ్యా మేము నిన్ను ఎరిగిన మేము లోక సంబంధులుగా ఎంత మాత్రము జీవించకుండా ప్రభా, సత్యస్వరూపయోగు ఆత్మ సంబంధాలుగా జీవించి అనేక ఆత్మలను మీ యొద్దకు నడిపించే కృపను మాకందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వాక్యాన్ని తమ హృదయాలకి అన్వయించుకోవాలి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా చెప్పబడిన వాక్యాన్ని హృదయానికి అన్వయించుకొని ఈ నామానికి మహిమకరంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే వాక్యం అందించిన అన్నగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీ బిడ్డను బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా మీ యొక్క బైబిల్ గ్రంథంలోని ఆత్మీయ సత్యాలను వివరించుటకు మీ కృప సహాయం చేయండి. అలాగే మీ దాసురాలని
వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో నైనా ఇగో చెప్పబడిన ప్రకటనల నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా రేపు 14వ తేదీ ప్రభువా శనివారము అయా అపార్ట్మెంట్ సంఘంలో జరిగే సువార్త సేవను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నూతనంగా ఆడనైనా సువార్త ప్రకటించాల్సి ఉండగా అయా మీరే నాయన సాతాను యొక్క ఆ యొక్క కుతంత్రాలన్నిటిని కూడా మీరు బంధించి అయా ఆడుండే కుటుంబాలన్నిటికి కూడా ప్రభువా సువార్త ప్రకటించుటకు సహాయం చేయండి. ఎలాంటి ఆటంకం లేకుండా మీ నామంలో ప్రభువా అనేకులకు బైబిల్ పంచుటకు మీ మాటలు చెప్పుటకు తెలియచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా గాంధీనగర్లో జరగాల్సిన సువార్త సేవ విషయంలో అలాగే నైనా వచ్చే నెలలో జరగాల్సిన వార్షికుడు విషయంలో కూడా మీరు కృప చూపించండి. అలాగే ప్రభు అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయా సుప్రజక్క సహోదరుడు అలాగే వాళ్ళు వదిన కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అయ్యా మీరే గొప్ప దేవుడని మేము విశ్వాసం ఉంచి కృపను దయచేయండి. అలాగే గాంధీనగర్ సంఘానికి నూతనంగా వస్తున్న ఆ యొక్క సహోదరుడు ప్రభా అనారోగ్యంతో బాధపడుతుండగా మీరే సహాయం చేసి ఆ కాలు కూడా నాయన మీరే మీ శక్తిని బలాన్ని ఇచ్చి నడిపించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రీతిగా నాయన ఇంకా ప్రభా ప్రకటనలు చెప్పి ఉండగా వాటన్నిటిని కూడా నాయన మీ కృపలోనైనా వృద్ధులను సంఘాల్లో పరిచర్య చేసే సేవకులను పరిచారకులను యవనస్తులను అందరిని కూడా నాయన మీ కాపుదల మీ భద్రత ఇచ్చి ఆదుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన ఇంకా చెప్పబడిన ప్రకటనలన్నింటిని కూడా బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా నాయన మీరు మీ కృప సహాయం చేసి ప్రతి ఒక్క పరిచర్యలోనూ ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరుస్తూ ప్రతి బిడ్డకు మీకు తోడుగా ఉంటూ నడిపించమని ప్రార్థిస్తూ ఈ సమయంలో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. థ్యాంక్ యూ. వందనాలు. ప్లస్ ప్రార్థన చేయండి. కృపా ప్రణత వందనాలు, పేట్ర పాల్ వందనాలు, ప్రేమల వందనాలు, విమల కూడా వస్తున్నారు. వందనాలు.